హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే, ఒకటి, నాకు డిమోన్ పవన్ అంటే కొంచెం పోయింది. మొన్నటిదాకా కొంచెం టాస్క్ బాగా ఆడతాడు అని ఉండేది. పవన్ కళ్యాణ్ మీద కూడా పోయింది. ఇద్దరు పవన్ల మీద పోయింది. ఎందుకో చెప్తా క్లియర్గా వినండి. వీల్ టాస్క్ అందరూ కూడా చేస్తున్నారు కదా. సో ఆ వీల్ టాస్క్లో పవన్ ఆడిన పద్ధతి నచ్చల. ఆ సుమన్ని మెడపెట్టుకుని ఇట్లా అంటాం, కాల్ లేపాడు, ఈడ్చిపడేసాడు. సరే ఈడ్చిపడేసాడు, పక్కన పడిపోయాడు. కనీసం కన్సర్న్ ఉండాలి కదా బ్రదర్, అది లేదు. ప్లస్ అసలు ఈడ్చిపడాల్సిన పనే లేదు. వాళ్ళు గెలిచేశారు, 3 ఉన్నారు, గెలిచేశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ అవుట్ అయ్యాడు, 2 చేతులతో పట్టుకున్నాడు. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఇవ్వడానికి లేదు ఈరోజు. మీకు నా కమ్యూనిటీలోకి వెళ్ళండి. కమ్యూనిటీలో అది పెట్టా, ఆ క్లిప్ పెట్టా. కరెక్ట్గా 2 చేతులతో ఇది కదా ఇలా పట్టేసుకున్నాడు, ఇలాగ 2 చేతులతో. సో తనూజ వచ్చి మొత్తుకుంటుంది, పవన్ కళ్యాణ్ అవుట్ అని. సంచాలక్ అవుట్ అంటే నీకు తెలియట్లేదా బ్రదర్? అక్కడ నుంచి స్టెప్లు వేస్తున్నావు సుమన్ పడిపోగానే. అంత దారుణంగా లాగాడు. నీ తోటి ఓనరు, నీ తోటి సహచరుడు, నీకు అగ్ని పరీక్షలో మిత్రుడు, కనీసం కన్సర్న్ లేదు, డ్యాన్స్ చేస్తున్నావు ఆనందంతో. ఇది కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మొన్న నామినేషన్లో భరణిని అన్నాడు. ఏం మాట అన్నాడు తెలుసా? ఎలా ఆడేమన్నది కాదన్నయ్య, ఎలా నడుచుకున్నాం అనేది ఇంపార్టెంటు, ఎంత బాగా పద్ధతిగా ఆడేమనేది ఇంపార్టెంటు, అదే చూస్తారు ఆడియన్స్. మరి నాన్న, నువ్వు 2 చేతులతో పట్టుకున్న ఆడియన్స్ చూడరా? పక్కన అసలు హ్యుమానిటీ గ్రౌండ్సే లేకుండా సుమన్ శెట్టిని ఈడ్చిపడేసారు. మరి అది ఆడియన్స్ చూడరా? అసలు చెప్పేది ఒకటి, చేసే చర్య ఒకటి ఉండకూడదు. అదే నేను చాలా క్లియర్గా సార్ నా ప్రీవియస్ రివ్యూలో కూడా చెప్పా. ఇది స్టార్టింగే చెప్పాలనుకున్నా, చెప్పేసా. ఇక మనం ఫటాఫట్ వెళ్ళిపోదాం అనాలిసిస్లోకి. నిన్న పర్టికులర్ ఎపిసోడ్ లైవ్లో బోరబ్బా. నాకైతే లైవ్ చూడాల. నేను కొంచెం అక్కడక్కడ చూసా, అలా లవ్ ట్రాక్ చూసా, కొంచెం ఆ ఎమ్మానియల్ ఆ ఫోన్లో చేసింది చూసా. ఎంతసేపటికి టాస్క్ రాదు. ఎప్పుడో ఈవినింగ్ పెట్టారు టాస్క్. అది కూడా చాలా చిరాకేసింది లైవ్లో చూడడానికి. ప్లస్ చాలామంది తెలుసు, హైదరాబాద్లో జోరున వాన, పవర్ లేదు, నెట్ లేదు, 24 hours. ఇప్పుడు కూడా నైట్ అర్ధరాత్రి 1 o'clock ఎంత అయింది మీకు రివ్యూ చేస్తున్నా అంటే చూడండి. సో ఇప్పుడే జస్ట్ టాస్క్లు అవి కూడా ఫినిష్ అవుతున్నాయి లైవ్లో. సో అందరూ కూడా ప్యాచప్ వర్క్ చేసుకుంటున్నారు. సో ఫోన్ బూత్ టాస్క్ ఒకటి నడిచింది. అందులో ఏంటంటే ఎవరు కూడా నో కాంప్రమైజ్, ఎవరు గెలవాల, కాంప్రమైజ్ కాల. సో కాబట్టి అది లేదు, ఎవరికి రాలేదన్నమాట అది గెలుపు. యాక్చువల్గా ఓనర్స్కి అడ్వాంటేజ్ ఇచ్చి 2 hours తగ్గించాడు. మీకు అక్కడ మంచి అడ్వాంటేజ్ దొరికింది. అంటే మీరు ఒక టాస్క్ ఓడిపోయినా పర్లేదు అన్నట్టు లెక్క, 1 hour. కానీ గెలిచారు, ఫస్ట్ టాస్క్కి గెలిచారు. నెక్స్ట్ ఎగ్ టాస్క్, అది చాలా బాగుంటుంది, అది కూడా చూద్దాం. అయితే ఈ చక్రం టాస్క్ అప్పుడే దమ్ము శ్రీజకి అలాగే మనీష్ మర్యాదకి చాలా పీక్ ఆర్గ్యుమెంట్ అయింది. అది టెలికాస్ట్లో వేయలే మీకు. సో ఏంటంటే, నేను ఎందుకు వెళ్ళొద్దు, అసమానం నువ్వే ఉంటానంటావు, ప్రతి దాంట్లోనే వేరేది అంటావు, నేను కదా ఆడి గెలిచాను కదా, అది ఇది మస్తు చెప్పింది. స్టార్టింగ్లోనే చేతులు ఎత్తేసింది. అదే చెప్తున్నా కదా, ఫిజికల్ టాస్క్లో దమ్మున్న టాస్క్ ఏదైనా వస్తే డెఫినెట్గా పక్కకి తప్పుకోవాల్సిందే దమ్ము శ్రీజ. నెక్స్ట్ రీతు ఇడ్లీతో స్టార్ట్ అయింది. పులిహోర తెప్పించుకుంది, పవన్ కళ్యాణ్ని బొట్టలు వేసింది. చాలా అంటే చాలా అబ్బా. పవన్ డీమోన్ కానీ తన మాయలో కానీ పడితే మటాష్ అంతే సంగతులు. పవన్ డీమోన్ గేమ్ ఇప్పుడు ఈ టాస్క్లో అసలు నాకు నచ్చలా మనోడు. పవన్ కళ్యాణ్ కూడా నచ్చలా, మిలిటరీ కూడా. ఏంటంటే ఎన్నో కబుర్లు చెప్పాడు. భరణి గారు నామినేషన్ చూడండి మీరు వెళ్ళి, చెప్పింది ఒకటి చేసింది ఒకటి అయిపోయింది. ఇక తర్వాత రాము రాథోడ్ ఎమోషనల్ అయ్యాడు బాగా. సో అక్కడ సంజన బాగా కన్సోల్ చేసింది కాస్త. అది నాకు ఎందుకనో బాగా నచ్చాడు అక్కడ మనోడు. నేను ఎంత బాగా చేసా ఏంటి చూడండి. హరిత హరీష్ గారు కొంచెం టేస్ట్ చేసి చూడొచ్చు కదా, ఎంత క్యూట్గా అడిగాడంటే ఇంకా ఎవడైనా కరిగిపోవాల్సిందే అన్నట్టు అడిగాడు అనమాట. సో హరిత హరీష్ అలాగేలే
నువ్వు చేసావు కదా, బాగానే ఉన్నాడు నీ అంత అందంగా. సో మొత్తానికి మాస్క్ మారుతుంది మెల్లగా. అంటే మొన్నటిదాకా నల్లగా ఉంది, ఇంకో రంగు మారుస్తున్నాడు, చిన్నగా కలుస్తున్నాడు జనాల్లో. సో నెక్స్ట్ మర్యాద మనీష్ ఇమ్మోనియల్ ఒక డిస్కషన్ అనేది పెట్టుకున్నారు. సో మాట్లాడుకున్నారు గేమ్ గురించి. దాని తర్వాత ఇమ్మోనియల్ ఫోన్ కన్వర్జేషను. సో అది ఎక్కువ. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ఇది ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ టీం కొంచెం పనిచేసే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్లో ఎవరైతే రెగ్యులర్గా ఈ టీవీ షోలు చేస్తూ ఉంటారో, సీరియల్స్ అవి కూడా చేస్తూ ఉంటారో, వాళ్ళకు కొంచెం ఏమైనా ఫేవర్ చేసి ఫుటేజ్ ఎక్కువ ఇస్తున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే భరణికి హైప్ వచ్చింది ఏది నామినేషన్స్లో, బట్ భరణి ఫుటేజ్ ఎక్కడా లేదు. అక్కడ ఇమానియల్ ఫోన్ కన్వర్జేషన్ చేసి తనుజాతో మాట్లాడించి అది అసలు అవసరం లేదు. అక్కడ ఏం పెద్ద ఇంపార్టెంట్ కూడా ఏం లేదు. సో మామూలుగా మాట్లాడుకున్నారు, లవర్స్ కాన్వర్జేషన్లో మాట్లాడుకున్నారు, కామెడీ ఏదో చేశాడు, గట్టిగా నవ్వుకున్నాడు. లాస్ట్లో ఒక పని చేసి, అయ్యో రమేష్ నువ్వు రమేష్ నేను ఎవరో అనుకున్నా అని ఒక పని చేసాడు. సో ఆ ఫుటేజ్ అనేది ఎక్కువ ఇస్తున్నారా బిగ్ బాస్ టీము అనేది నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హరీష్ కొంచెం ఇది నిద్ర అనేది పోకుండా ఉండాలి. ఫ్లోరా లాండ్రీ ఏదైతే ఉందో దాని గురించి ఒక సంజన రప్చర్ చేసింది. లాండ్రీ పని నువ్వు చేయొద్దు, లాండ్రీ పనికి వేరే వాళ్ళని పెట్టాం, తనుజ ఆస్క్ హెర్ టు డూ అన్నట్టు కాస్త ఆర్డర్ వేసింది. అక్కడ యాక్చువల్గా హరీష్ ఇన్వాల్వ్ అయ్యాడు సుమన్ శెట్టి వర్క్లో, దానికి కూడా వెళ్దాము. అయితే ఇక్కడ హరీష్ దగ్గరకు వచ్చి మన తనుజ కానీ రీతు కానీ కూర్చుని కొంచెం సార్ట్అవుట్ చేసుకున్నారు. అదంతా సార్ట్అవుట్ అయిందని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఆయన ఏదో స్పోర్టివ్గా తీసుకున్నాడు, మామూలుగా మాట్లాడాడు, 2 జోకులు వేశారు. ఎక్స్ గర్ల్ ఫ్రెండా అని ఒక జోక్ వేసింది సరిత అనేది. సో ఏదో అవన్నీ మేము చెప్పకూడదు అన్నాడు. కాసేపు బాగా నడిచింది. ఇది నాకు చాలా బాగా అనిపించింది ఏంటంటే, అంత తిట్టారు, అంత అయిపోయింది, అంత రప్చర్ అయిపోయింది, వెళ్ళి అమ్మాయిలు అయ్యి ఉండి వెళ్ళి ప్యాచప్ చేసుకున్నారు చూడండి. అది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా తనుజ పక్కన సపోర్టింగ్ రీతు కూడా. సో రీతు గేమ్ ఆడుతోంది. ఆ గేమ్లో కానీ వీళ్ళిద్దరు పడ్డారు అంటే, చాక్లెట్ ఎంత నైస్గా అడిగింది, చాక్లెట్ తెచ్చి ఇచ్చాడు. ఆయన పులిహోర ఎంత నైస్గా అడిగింది, పులిహోర తెచ్చి ఇచ్చాడు. సో ఏదో ఒకటి చేస్తుంది. సో నడిపిస్తుంది అలాగా. నెక్స్ట్ సంజన ఒక స్పీచ్ ఇచ్చింది, క్యాప్టెన్సీ స్పీచ్. ఇక్కడ ప్రతిదీ శ్రీజకు అబ్జెక్షనేనబ్బా. ఈ శ్రీజకు అబ్జెక్షన్ ఏందో నాకు అర్థం కాదు. సో మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతిదీ అబ్జెక్షనే, ఏదైనా సరే. వై నాట్ మీ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలో తెలుసుకోవచ్చా, నాకెందుకు ఇవ్వాలనిపించేలా తెలుసుకోవచ్చా, ప్రతిదీ అడుగుతుంది. నీకు స్ట్రెంగ్త్ ఉందా, అది పట్టుకునే స్ట్రెంగ్త్ పక్కనోడు తోస్తే పెట్టంత ఉంటో వెళ్ళిపోతావు కదా, పక్కనే ఉండాలన్నారు కదా గ్రూపుల్లో. మరి అలాంటప్పుడు ఎస్ ఐ క్యాన్ అని ఎట్లా వెళ్ళగలుగుతాం? సరే అదంటే బలిలాగా అతుక్కున్నావు, ఒక గేమ్లో చివరి వరకు ఉన్నావు. చివరి వరకు ఎందుకున్నావో కూడా నీకు తెలుసు. ఎందుకంటే నీకు ఇచ్చిన రాడ్స్ ఎవరో కూడా తీయలేదు కాబట్టి చివరి వరకు ఉన్నావు. సో అటాక్ చేస్తే ఉండలేవు. అదే కదా, బలంగా ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది కదా. ఎంత బలం ఉంటుంది అక్కడ. భరణిని అక్కడ నిలిపాడు ఇమోనియల్, లేకపోతే వచ్చి ఇట్లా అంటే అయిపోను కదా వేరే వాళ్ళది. ఆయన ఏంటి నేను ఉంటాను అంటే, అక్కడ ఎవరు కూడా ఓనర్స్ అంత కన్విన్స్ అవ్వాలా ఈయన అన్నీ అక్కడ చెప్తున్నాడు అనే ఒక డౌట్ అనేది వాళ్ళల్లో ఉంది. నెక్స్ట్ తనూజ దగ్గరకు వచ్చి మన పవన్ కళ్యాణ్ క్లిప్ గురించి అడిగాడు. అది ఎలా వెళ్ళింది అంటే, రీతు ఆడుకునేంత వరకు వెళ్ళిపోయింది. అది ఏంటిది క్లిప్ అనేది. అక్కడ ఈ పవన్ డిమోని కూడా మధ్యలో ఒక డౌట్ అనేది క్రియేట్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇక్కడ ఒక సెట్ వర్క్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. చేతులు పట్టుకోవడం, లేదంటే ఇది చేయడం, ఫ్లడ్ చేయడం, అట్లా వెళ్ళడం, కాస్త ఆ సెట్ వర్క్ అనేది ఒకటి అవుతుంది. అది లవ్ ట్రాక్లో కానీ వెళ్ళి వీళ్ళిద్దరు కానీ పడ్డారనుకోండి, వాళ్ళ గేమ్ పోద్ది. ఇదిగో ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, ఆ చక్రం ఏదైతే పట్టుకున్నారో అది అంత అన్ఫెయిర్గా ఆడారు ఇద్దరు కూడా. సో అక్కడ హరీష్తో నాకేం ప్రాబ్లం లేదు, మంచిగానే ఆడాడు గేమ్.
అటు వెళ్ళు అని గైడ్ చేసాడు తప్ప 2 చేతులతో పట్టుకున్నామని చెప్పలా. నెక్స్ట్ సుమన్ క్లీనింగ్ దగ్గరికి వద్దాం. ఇందాక మాట్లాడుకున్నాం కదా, సంజన గారికి వచ్చిన ప్రాబ్లం ఏంటో అర్థం కాల. ఆవిడకే ఆయన నచ్చలా, నామినేట్ చేసింది. ఆయన ఏదో కామెడీ చేస్తున్నాడు, అది కూడా నచ్చలే. ఎక్కడో ఒక ట్రిగర్ చేయాలని ఒక రియల్ ఫేస్ బయటికి తేవాలి, సైలెంట్గా పని చేసుకుంటున్నాడు అనేది ఉంది. మీరు చేయొద్దు సుమన్ గారు, మీకు ఇచ్చింది వేస్తే అటు వెళ్ళండి అంటే అది బిగ్ బాంబ్ కదా. హరిత హరీష్ కరెక్ట్గా చెప్పాడు అక్కడ, బిగ్ బాంబ్ కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, మీరు చేసుకోండి ప్రాబ్లం లేదంటే ఇక్కడ సుమన్ శెట్టి హరిత హరీష్ మాట విన్నాడు, అలాగే అన్నా అని. ఇక్కడ కెప్టెన్ కదా, కెప్టెన్ చెప్తుంది కదా, మరి మీరు నాకు బిగ్ బాంబ్ గురించి బిగ్ బాస్ని అడగండి, ఇది మానేస్తా అని కెప్టెన్కి చెప్పచ్చు కదా. సుమన్ శెట్టి ఎట్లా అంటే ఈ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది రావట్లేదు, ఎక్కడ ఏది త్రో అవుట్ చేసి వాళ్ళకే చెప్పాలి అనేది ఆ పాయింట్ అనేది తెలుసుకోలేకపోతున్నాడు. నెక్స్ట్ ఇంక ఈ లవ్ సీన్స్ అయితే మనం చూడలేము. ఆ లవ్ సీన్ కూడా వచ్చింది, రీతు మాయలోనే పడ్డాడు మనడు. కాలమా చక్రవ్యూహమా చాలా కొద్దిగా ఓవర్ థింక్ చేశారు ఎవరు ఓనర్స్. యాపిల్స్ దాచుకోవడం, బెడ్షీట్లు బాల్కనీలో పెట్టేసుకోవడం, అంటే ఎలాంటి టాస్క్ వస్తుందో, ఫుడ్ అవసరమైతే మళ్ళీ ఫుడ్ కావాలి, బ్లాంకెట్ అవసరమైతే బ్లాంకెట్ కావాలి, ఇంకా కవర్లు కూడా పెట్టుకోవాల్సింది, బాత్రూమ్ అవసరమైతే అది కూడా ఉంటుంది కదా. అంటే ఎంత బిగ్ బాస్ని చదివేశారు చూడండి ఈ బ్యాచ్. దానికి మళ్ళీ సపోర్ట్, ఇది తీసుకోండి అది తీసుకోండి, ఇది కావాలి అది కావాలి, అంత ఓవర్ థింకింగ్ అక్కర్లా. టాస్క్ని బట్టి వెళ్ళొచ్చు, బాజర్ మోగే వరకు టైం ఉంటుంది, ఏదైనా చేయొచ్చు. అసలు ముందు మీరు పార్టిసిపేట్ చేయాలి కదా. పార్టిసిపేట్ చేయాలంటే అది నేను గెలవగలను అని మనకు ఉండాలి కదా. అక్కడ మీలో మీరు డిస్కస్ చేసుకుని ఓటింగ్ పెట్టుకోవాలి కదా, ఓటింగ్ పెట్టుకుంటేనే కదా అవుతుంది. నెక్స్ట్ ఇది మీకు చెప్పాను ఆల్రెడీ, కళ్యాణ్ 2 చేతులు పెట్టాడు, సంచాలక్ తనుజ అక్కడ అవుట్ అని మొత్తుకుంటున్నా కూడా ఎవరు వినలా. ఇక ఆ తర్వాత ఎవరు కంటెండర్స్ అవుతారు అనేది బిగ్ బాస్ టిస్ట్ ఇస్తాడు గ్యారంటీ. ఇప్పుడు సపోజ్ ఓనర్స్ గెలిచారనుకోండి, 0 అయిపోయి ఫస్ట్ ఓనర్స్ అందరిని కంటెండర్ని చేస్తాడా? చేయడు కదా. అక్కడ మీలో మీరు 3 రండి, 4 రండి, ఇక్కడి నుంచి 2 ఎంచుకోండి, బెస్ట్ పర్ఫార్మర్స్ని ఎంచుకోండి, ఏదో ఒకటి ఖచ్చితంగా పెడతాడు, డౌటే లేదు. అప్పుడు కెప్టెన్సీ టాస్క్ అనేది ఉంటుంది. సో మరి అదేంటి, సెకండ్ వీక్ ఎవరు కెప్టెన్ అయ్యారనేది చూద్దాం. అలాగే ఓటింగ్లో టాప్ చాలామంది అటు ఇటు తర్జన పడుతున్నారు. ఆ ఓటింగ్లో టాప్ ఎవరు అనే వీడియో కూడా ఈ వీడియో తర్వాత వస్తుంది, అది కూడా చూడండి. సో దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్, బై.